జిల్లా నర్సరావుపేటలో డీఎస్పీ మరియు ఆర్టీఓ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్తో ఒక ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో షోరూం నుండి ప్రారంభమై దాదాపు 4 కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలు రక్షించుకోవచ్చనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. డిటిఓ సందీప్, ఆర్టీఓ నాగేశ్వరరావు, ఎంవీఐ మనీషా, ట్రాఫిక్ సే లోకనాథం, ఎస్ఐ వేణు, ఇతర ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుల్ హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ స్లోగన్ చేస్తూ ర్యాలీ చేశారు. ఈరోజు 36వ భద్రతా మాసోత్సవాల వ్యాలిడిక్టరీ డే. దిస్ ఇస్ ద లాస్ట్ డే అన్నట్టు. ఈరోజు 16/1/2025 నుండి 15/2/2025 వరకు 30 రోజులు ఈ కార్యక్రమాలన్నీ మేము జరిపాము. ఈ లాస్ట్ వ్యాలిడిక్టరీ డే రోజు నర్సరావుపేట టౌన్లో ఉన్న ఆటోమొబైల్ డీలర్స్ వారు ఒక 200 మంది యువకుల్ని సమీకరించారు. ఈశ్వర్ కాలేజ్ వాళ్ళు కూడా కొంతమంది యువకుల్ని మాకు అప్పచెప్పారు ఈ ర్యాలీలో పాల్గొనాలని. ఎన్ఈసి కాలేజ్ నుండి, నెహ్రూ యువ కేంద్రం నుండి కొందరు వాలంటీర్స్ వచ్చారు. వీళ్ళంతా ఇంచుమించు సుమారు 200 మంది వాళ్ళ 2 వీలర్స్పై హెల్మెట్ ధరించి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున మనం ఈ యొక్క పార్లమెంట్ సెంటరు, తర్వాత మయూరి సెంటర్ మీదుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు 2 లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం. మేము ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో కొంత అవేర్నెస్ రావట్లేదు. ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా నర్సరావుపేట టౌన్ని, పల్నాడు జిల్లాని యాక్సిడెంట్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలని మనందరం కోరుకుంటున్నాం.